శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో డాక్టర్ జీవీఎల్ఎన్ మూర్తి గారి వ్యాసం నిత్య సత్య తత్వం గురించి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. బాబా వారు ఆనంద రూపులు అని ప్రత్యేకముగా గమనించవలసిన ఆవశ్యకత కలదు. ప్రతి ఒక్కని ప్రత్యేక కార్యమునకు కారణము ఆశయము ఆనంద ప్రాప్తి మాత్రమేను. ఈ ఆనంద పిపాసయే సర్వకర్మలకు కారణము. మన హృదయములలో బ్రహ్మానంద స్వరూపుడు ప్రతిష్ఠితుడై ఉండిన కారణముగా ప్రతి పనికి ప్రతిఫలముగా ఆనందము అనుభవింపవలైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పిపాస అందరిలో ఉర్రుతొలుగుతున్నది. పరమాత్మ అంశకు కొరత కాలము భవనములుగా అలరారుతున్న మన భౌతిక కాయమునకు ఆధారము కూడా ఈ భువనాధారం మాత్రమేను. ఒక వ్యక్తిని మోటారు కారుగా భావించిన బాబా వారు దాన్ని నడిపించే యజమాని, దానికి శక్తి అందించు పెట్రోలు, సత్కార్యాచరణము పెంపొందించు యంత్రము, ఆ యంత్రమును అవరోధించు బ్రేకు, సర్వకాలములకు దారిచూపు స్టీరింగ్ వీల్, భద్రం భద్రం అని తెలియజేయు హారన్ మొదలగునవి. వాహనము పోవు మార్గము కూడా వారే. అటువంటి అన్ని కార్ల భద్రతను కాపాడినటువంటి రక్షక భట్లు కూడా వారే. వారు బాటసారి రస్తా ప్రయాణము గమ్యము కూడాను. వారు జలము నది నావ చుక్కాని నిద్రిపువ నావికుడు కూడాను. వారే నది యొక్క కుడిగట్టు అనగా ఇహలోకము, ఎడమగట్టు అనగా పరలోకము, మరియు ఈ రెండింటినీ కలుపు వంతెన కూడా వారే. పృథ్వీ ఆకాశము మరియు జీవకోటిలోని సర్వ చరాచరములు సూక్ష్మంగా చెప్పాలనంటే వారే నిత్య సత్యతత్వం. నిత్య సత్యతత్వం అయిన వారు మానవాకృతిలో మనకు లభించడమే కాకుండా మన హృదయములలో ప్రతిష్టాపితమై ఉన్నారు అనేటువంటి తెలివి అంకురించినందువలన మన జీవిత దృక్పథమేమి అని విచారణ సలుపుట అత్యవసరమై ఉన్నది. బాబా వారు ప్రతిష్టాపితమైన దేహము ప్రశాంతి నిలయము కనుక వారికి వాసయోగ్యముగా ఉంట కొరకు మన దేహములను రమ్యముగాను పవిత్రముగాను ఉంచుకొనవలేను. ఈ విషయమును అవగాహన చేసుకున్న మరు క్షణము నుండి మన మనోవాకాయకర్మలలో ఉన్నటువంటి దైవత్వం యొక్క దివ్య పరిమళము వైభవమును వ్యక్తము చేయుచున్నట్లు పరిశుభ్రముగాను మాధుర్యముగాను కరుణాపూరితముగాను ఉండుట ఆవశ్యకము. ప్రతి వ్యక్తి వస్తువుల ఎందే కాక సర్వస్థలముల ఎందును సర్వవేళలా బాబా వారి సమక్షము వీక్షించగలిగిన సమదృష్టిని అలవరుచుకునుట ముఖ్య ఆవశ్యకమై ఉన్నది. బాహ్య ప్రపంచము సంకుచితముగాను పూర్తి అంధకారములో మునిగిపోయినట్లుగాను కనపడును. మనలో కూడా ప్రతి ఒక్కని అంతర్యము గాఢాంధకారముతో ఆవరింపబడినది. కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యముల చెప్పు చేతలలోని దుష్టభావములు మన శ్రేయస్సుకు శత్రుసైన్యమై ఉండి కూడా మిత్రుల వలె నటిస్తూ మనలను మైమరిపించుతున్నవి. అరిషడ్వర్మను అనగదొక్కుటకు పూర్తిగా మార్చుటకు మనము విసుగు విరాగములను వీడి నిరంతరము సమరసము సలిపి విజయమును చేపట్టవలెను. సాయిబాబా వారు పరంజ్యోతి, సర్వవ్యాపి, కరుణాసాగరము, త్రికాల సత్యము. బాబా వారికి సుస్వాగం తెలుపుటకై మన హృదయ కమలమును తెరవవలేను. మనము వారికి శరణాగతిని పొందవలేను. వారి కామని ఆకృతిని మనలో ప్రతిష్ఠించుకొనవలేను. అంధకారములో అభివృద్ధి చెందు అహంకారము మనకు బలవత్తరమైన ప్రథమ శత్రువు. మనము అనుకునేది అహంకారం మాత్రమేను. నిజమైన మనము బాబా వారొక్కరే అనేటువంటి అంశమును సదా జ్ఞప్తించుకొనవలేను. ఇందుకొరకు ఒకే ఒక్క రాజమార్గము కలదు. అది ఏదైనా వారి యందు సంపూర్ణ శరణాగతి. సాయిబాబా వారిని మనము సదా ధ్యానించవలయను. వారి కొరకు జీవనయాత్ర సాగించవలయను. వారిని అనుసరించుచు సేవా కార్యక్రమం చేయవలెను. వారి బోధనలను ఆచరించవలెను. కీర్తన చేయవలయను, స్తుతించవలయను. ఈ శివరాత్రి శుభ సమయమున మన హృదయములలో ప్రశాంతి పతాకమును ఎగరవేసుకుందాము. ఆ పతాకములతో రీతిగా శోభాయమానమై ఉత్సవములో ఉండుట ఉత్సాహముతో ఉందము. ప్రణతులివి కొనవయ్య పట్టిపురీశ, నీవాడ నేనయ్యా నీరజాక్ష, నీ దారిలో ఉన్న మట్టిగడ్డను నేను కరుణి మార్చును కలగండగా నన్ను. శ్రీరాబ్దిశయన నీ శ్రీరాంబుదిలోన కరిగిపోయేదనయ్యా కారుణ్యశీల. ఈ మట్టిగడ్డయే మారవలెనయ్య కపురపు గడ్డగా కరుణించవయ్యా. ఆహుతీయవలని దివ్య జ్యోతిలో ఆశీర్వదించుమా అమరాధీశ.
సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.